హలో ఆల్ నమస్తే. నేను మీ డాక్టర్ స్వర్ణ. చాలామంది మ్యామ్ ఆయుర్వేదంలో మాకేదైనా హెల్తీ ఫేస్ మాస్క్ ఉంటుందా విత్ నో సైడ్ ఎఫెక్ట్స్ మా స్కిన్ గ్లోయిగా అవ్వడానికి అని అడుగుతుంటారు. వాళ్ళ కోసం ఈ వీడియో. ఫస్ట్లీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మీ యొక్క స్కిన్ కాంప్లెక్షన్ అన్నది డిపెండ్స్ అపాన్ ద బ్రాజక పిత్త. ఇది పిత్తాలో 5 టైప్స్ ఆఫ్ పిత్తాలో ఒక వేరియంట్ అన్నమాట. ఇది మీ స్కిన్లో ఉంటుంది బ్రాజక పిత్త అన్నది. దీనివల్ల మీ యొక్క కాంప్లెక్షన్, లస్చర్, గ్లోయినెస్ ఇదంతా కనపడుతుంది బయటికి. అండ్ మోరోవర్ మీ బ్లడ్ అన్నది ఇంప్యూరిటీస్ లేకుండా మంచిగా ఉంటే ఆటోమేటిక్గా మీరు గ్లోయిగా, లస్చరస్గా ఆ కాంప్లెక్షన్ అన్నది మీ స్కిన్లో కనిపిస్తుంది. ఓకేనా? బ్రాజక పిత్త అన్న దాని లొకేషన్ ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే త్వక్స్త్వం బ్రాజకం బ్రాజనాత్ త్వచః. అంటే మీ యొక్క స్కిన్లో ఉంటూ దాని యొక్క కాంప్లెక్షన్ని బయటకు కనిపించేలా చేసేదాన్ని బ్రాజక పిత్త అంటామన్నమాట. దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వర్ణ్య డ్రగ్స్ అంటూ కొన్ని ఉన్నాయి. అవి ఆయుర్వేదంలో చెప్పారు చరకాచార్యులు. నేను ఒక 5 డ్రగ్స్ చెప్తాను. ఇవన్నీ మీకు నార్మల్గా ఏ ఆయుర్వేదిక్ షాప్లో అయినా దొరుకుతాయి. ఇవి మీరు తీసుకొని ఫస్ట్ ఆయిలీ స్కిన్ అయితే లైక్ మీ ఫేస్లో ఎక్సెస్ ఆఫ్ సీబమ్ ప్రొడక్షన్ అన్నది ఎక్కువ ఉంది, ఇలా టచ్ చేసినప్పుడు మీకు ఆయిలీ సెక్రెషన్స్ ఎక్కువగా ఉంటున్నాయి అంటే కనుక మీరు మిల్క్ ప్రోడక్ట్స్ యూస్ చేయకుండా నార్మల్ వాటర్ ఆరల్స్ రోజ్ పెటల్స్ డిప్ చేసి ఉంచిన వాటర్తో మిక్స్ చేసుకొని దాన్ని అప్లై చేసుకోండి. ఇఫ్ మీది డ్రై స్కిన్ అంటే ఇక్కడ స్కిన్ పైన మీకు ఏదైనా పొట్టులాగా లేస్తుంది, ఎక్సెసివ్ డ్రైగా అండ్ ఇచ్చీగా ఉంటుంది మీ స్కిన్ అంటే కనుక దెన్ యూ కెన్ గో ఫర్ మిల్క్, కర్డ్ ఆరల్స్ ఎనీ కైండ్ ఆఫ్ మిల్క్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నోట్ చేసుకోండి నేను చెప్పే డ్రగ్స్ ఇంపార్టెంట్. మీకు మంచి కాంప్లెక్షన్ అనేది ఈ డ్రగ్స్ వల్ల వస్తుంది, ఆయుర్వేద డ్రగ్స్ వల్ల. చందన, ఉషీర, మంజిష్ట, సారివ, ఎస్టిమధు. ఓకేనా? ఈ డ్రగ్స్ రిపీట్ చేస్తాను, చూసుకోండి. చందన, ఉషీర, మంజిష్ట, సారివ, ఎస్టిమధు. ఎస్టిమధుని అతిమధురం అన్న పేరుతో ఎక్కువగా నోట్ అయి ఉంది జనాల్లో. సో మీరు ఆ విధంగా అడిగినా కూడా మీకు ఇస్తారు. ఇది నేను చెప్పినట్లు స్కిన్ టైప్ని బట్టి మీ యొక్క మిక్స్చర్ని ఫామ్ చేసుకొని నాట్ టూ థిక్ ఆర్ నాట్ టూ థిన్, అంటే బాగా దట్టంగా వేయకూడదు, అలాగని పల్చగా వేయకూడదు, మీడియంగా అప్లై చేస్తూ మీ స్కిన్కి కంప్లీట్గా డ్రై అవ్వకూడదు. ఒక 5 to 10 minutes ఉంచుకొని ఇంకా అబౌట్ టు కంప్లీట్ డ్రై అన్నప్పుడు మీరు దాన్ని వాష్ చేసేసుకోవాలి. నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మిక్స్చర్ని మీరు ఏ కేసెస్లో యూస్ చేయొచ్చు అంటే మీరు మీ స్కిన్ కాంప్లెక్షన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న కేసెస్లో, లేదు పోస్ట్ ఆఫ్ ఏదైనా స్కార్స్ ఉన్నాయి అన్నప్పుడు కానీ, ఇంకా మీరు లస్చరస్గా ఫీల్ అవ్వట్లేదు, మీ స్కిన్ డల్గా ఉంది అన్న టైంలో కూడా ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఎక్సెసివ్గా బర్న్స్ ఉన్నాయి మీ స్కిన్ పైన, లేదు మెలాస్మా అంటాము, ఆ కండిషన్లో కూడా యూజ్ అవుతుంది. అలాగే ఓవర్గా బ్లాక్ హెడ్స్ ఉన్నాయి అన్నప్పుడు కూడా ఈ యొక్క లేపం అన్నది మీకు బాగా యూజ్ అవుతుంది. సో ట్రై ఇట్ అండ్ ఫీల్ ద రిజల్ట్. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, ఆఫ్టర్ లేప అన్నది మీరు ఏదైతే ఫేస్ మాస్క్ పెట్టుకున్నారో అది క్లీన్ చేసిన తర్వాత ఒక అలోవెరా జెల్ కానీ లేదు అంటే ఏదైనా ఒక మాయిశ్చరైజర్ రాయడం అన్నది ఇంపార్టెంట్. ఈ స్టెప్ని మిస్ చేయొద్దు. సో దట్ మీ స్కిన్ని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నట్లు బ్రాజక పిత్త అన్నది దాని యొక్క ఎఫెక్ట్ని ఇంకా బాగా చూపిస్తుంది. ఓకే.